We thank you, Lord. Thank you, Jesus. Thank you for the cross, Lord. Thank you for the price you paid for us, Lord. Thank you for your sacrifice. మీకు వందనములు నాయనా, మీ సిలువ త్యాగమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. అబ్బా తండ్రి అని పిలిచే ఆ స్థితిలోనికి మీ సిలువ కార్యమును బట్టి నడిపించిన దేవా మీకు స్తోత్రములు నాయనా, వందనములు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసిన మరక్షకుడా మీకు వందనములు. జగదైక రక్షక మీకు స్తోత్రములు నాయనా, వందనములు, నమస్కారములు తండ్రి. కటకట పాపా సంకటము బాపుట కింద ఇటులో చేతివి సోదరా, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. పంచగాయములోని నించ
వ్యాసం బూచి సోదరా. ఆది మానవులైనటువంటి ఆదామవలకి దేవుడు చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. అందరూ జాగ్రత్తగా వినండి. చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాను. ముందుగా 3 రకములైనటువంటి వస్త్రాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా మహిమ వస్త్రాలు. దేవుడు వారికి ఇచ్చినవి మహిమే. ఆదాముకు అవ్వకి ఇచ్చినటువంటి వస్త్రాలు మహిమే. ఏనాడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెయ్యొద్దనే కార్యాన్ని చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు దిగంబరులుగా కనిపించారు, దిగంబరులైపోయారు. అంటే దిగంబరులు కాక మునుపు వారి యొక్క రీతి ఏమిటంటే మహిమ వస్త్రాలతో ఉన్నారు. రెండవదిగా వారు ధరించినటువంటి వస్త్రములు ఏమిటంటే ఆకుల్ని వస్త్రాలుగా కప్పుకున్నారు. ఆకుల్ని వస్త్రాలుగా కప్పుకున్నట్లుగా గమనించేటువంటి మాట ఏమిటంటే ఆ యొక్క మానవులైనటువంటి వారు అంజూరపు ఆకుల్ని కుట్టుకొని వాటిని ధరించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. 3:7 చూస్తే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకుని ఏం చేసుకున్నారు? అంజూరపు ఆకులు కుట్టుకొని ధరించుకున్నారు. మొదటి వస్త్రాలు ఏంటి? మహిమ. బాగా చెప్పారు మీరు, వెరీ గుడ్. రెండోది ఏమిటంటే ఆకుల్ని కప్పుకున్నారు. దేవుడు వచ్చిన తరువాత ఈ ఆకులు వారు కొట్టుకున్నటువంటి ఆకులున్నవే అవి ఎండ రాగానే ఎండిపోతాయి. అంజూరపు ఆకులు కాబట్టి ఎండ వచ్చిన తర్వాత అవన్నీ కూడా చితికిపోతాయి, పని చేయవు. దేవుడు వచ్చారు, వారితో మాట్లాడారు. దేవుడు చేసినది ఏమిటంటే వారికి చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. ఈరోజు మెసేజ్ పేరు ఏమిటంటే చర్మపు చొక్కాయిలు. ఎందుకు చర్మపు చొక్కాయిలు తొడిగించటం? అంతకంటే ముందు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదాం. ఇప్పుడు చెప్పండి, తిన్న రోజున చనిపోయారా? వాళ్ళు చనిపోయారా? ఆదామవ్వలు చనిపోయారా? మాట్లాడలేదు మీరు. వాళ్ళు తిన్న తరువాత చనిపోయినట్లుగా బైబిల్లో ఉందా? బ్రతికినట్లుందా? వారు బ్రతికే ఉన్నారు. తిని దినమున నిశ్చయముగా చస్తావు, తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదు. అయితే గమనించే మాట ఏమిటంటే వారు తిన్నటువంటి దినమున వారి మీదకి పరలోకము నుంచి ఒక ఖడ్గం బయలుదేరింది. చంపడానికి బయలుదేరినటువంటి ఖడ్గము ఆదాము మీద హవ్వమ్మ మీద పడి వారిని చంపాలి. కానీ ఆ తోటలో తిరుగుచున్నటువంటి గొర్రెలు తిరుగుచుండగా వాటి మీద పడి ఆ ఖడ్గం వారిని చంపింది. ఏమీ ఎరుగని గొర్రెలు ఆ గొర్రెల మీద పడగా గొర్రెలు 2 చనిపోయాయి. ఆ గొర్రెలు చనిపోతే దేవుడు వాటి చర్మాన్ని తీయించి వారి కచ్చడాలు చర్మాన్ని తీయించి చొక్కాయిలుగా చేసి గొర్రెల చర్మాలు తీసి వారికి చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. వారిని చంపడానికి వచ్చినటువంటి ఖడ్గము వారి మీద కాకుండా గొర్రెల పైకి వెళ్ళింది, వారి మీదకి రాలేదు. అలాగే బైబిల్లో మనము చూస్తే ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపములు, ఇశ్రాయేలీయులు చేసినటువంటి దోషములన్నీ కూడా వారి మీద ఉన్న దోషాలు గొర్రెల మీద, మేకల మీద,
అహరోనుతో దేవుడు చెప్పిన మాట అక్కడ మోషేతో తెలియచేయించిన మాటలు. 2 మేకలు తేవాలి దేవుని సన్నిధికి, 2 చీట్లు వేయాలి. ఓ చీటీ మీద యెహోవా పేరిట అని రాయాలి, ఇంకో చీటీ మీద విడిచిపెట్టబడుట అనే పేరు రాయాలి. యెహోవా పేరుట చీటిని దాన్ని అది వధించేయాలి. ఇంకో మేకను ఏమిటంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి దోషములన్నీ, ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపములన్నీ ఆ మేక తల మీద వాటిని ఒప్పుకోవాలి. ఎట్ల మీద? మేక తల మీద వారి దోషాలన్నీ ఒప్పుకోవాలట, వారి పాపాలన్నీ ఒప్పుకోవాలట. అయితే ఆ మేక వారి దోషములన్నీ ఎడారి దేశమునకు భరించిపోవును. ఆ మేకట సజీవమైన ఈ మేక వారి పాపాలన్నీ మోసుకెళ్ళిపోద్ది. ఎవరి పాపాలు చెప్పాలి గట్టిగా? ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాలు. పాపము చేసిందేమో ఇశ్రాయేలీయులు, ఇక్కడ వధించబడేవి ఏమిటంటే ఇక్కడ మోసుకొని పోయేవి ఈ మేక, వధించబడిన ఒక మేక. వధించబడిన మేక, ఈ మేకేమో సజీవమైన మేక. ఏంటిది ఇదంతా? ఏమిటి ఇదంతా? ఏమై ఉంది? ఈ కార్యాన్ని ఏమనాలి? మేకల బలి ఏమిటి? ఏదేను వనములో అక్కడేమో ఆ గొర్రెలు అర్పించబడటం ఏంటి? వాడు చర్మము తీయడం ఏమిటి? అలాగే హేబేలు దేవుని కానుకిచ్చిన టైంలో హేబేలు కానుక దేవుడు పుచ్చుకున్నారు, కయ్యూను కానుక అంగీకరించలేదు. అంగీకరించిన కానుక హేబేలు కానుక. హేబేలు మందలోని తొలుచూలు పుట్టిన వాటిని తీసుకెళ్ళాడు, కయ్యూనేమో ధాన్యము తీసుకెళ్ళాడు, భూమి పంట. ఏంటిదంతా అంటే దేవునికి బలిష్టపడ్డారు. కానీ హేబేలు తీసుకెళ్ళినటువంటి ఈ గొర్రెలు ఏమిటంటే బలి. ఇది బలికి గుర్తు. ఇదంతా ఏమిటంటే కొత్త నిబంధనలో జరగబోయే కార్యానికి సాదృశ్యం. కొత్త నిబంధనలో ఒక కార్యము జరగబోతుంది. అదేమిటంటే నరుల పాపాల కొరకై, మానవుల పాపాల కొరకై దేవుడే వచ్చి, ఏ పాపము లేని ప్రభు వచ్చి నరుల పాపాల కొరకు దేవుడు వధించబడతారు. ఆది మానవులైనటువంటి ఆదాములకి వారికి కావలసినటువంటి వస్త్రాల కొరకై ఏ నేరము లేని గొర్రెలు వధించబడ్డాయి. అనగా చర్మపు చొక్కాయిలంటే ఇంతకు ముందు గొర్రెల చర్మం, మేకల చర్మముతో చొక్కాయలు చేయించుకునేవారు. ఈ వస్త్ర పరిశ్రమ ఇవన్నీ లేని కాలంలో గొర్రెల చర్మముతో, మేకల చర్మముతో వస్త్రాలు ధరించినటువంటి రీతి మనము చరిత్రలో ఎరిగిన వారమే. ప్రియులారా, ఇవన్నీ చూస్తున్నటువంటి మనము కల్వరి కొండపై యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ పైన ఆయన శరీరాన్ని మనము చూస్తే, యేసుక్రీస్తు అనబడేటువంటి ప్రభువు యొక్క శరీరము చినిగిపోయినటువంటి, ఆయన నలిగిపోయినటువంటి శిరస్సు నుండి పాదముల వరకు నలిగినటువంటి యేసు వారి వైపు చూడండి. యేసు నలిగిపోయి మనందరికీ వస్త్రాలు ఇచ్చారు. వస్త్రాలు అక్కడ ఎలాగైతే గొర్రెలు వధించబడి వస్త్రాలు ఇవ్వబడ్డాయో, యేసుక్రీస్తు వారు వధించబడి, ఒకసారి ఆయన శ్రమ మనము చూస్తే శిరస్సును చూడండి, ముండ్ల కిరీటము, శిరస్సుపై శిరస్సుకు చుట్టబడిన ముండ్ల కిరీటం, ఆయన చెక్కిళ్ళు రాణువ వారు అరచేతులతో కొట్టారు ఆయన చెక్కిళ్లను. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తారు. ఆయన భుజం మీద సిలువను గొల్గొత కొండ పై వరకు సిలువ పెట్టి మోస్తారు. ఆయన చేతుల్లో ఆ యొక్క మేకులు కొట్టారు. ఆయన పాదాలేమో ఆ యొక్క మేకు కొట్టబడినటువంటి పాదాలు. శరీరం అంతా నాయక నలిగిపోయిన కొరడా దెబ్బలు పట్టి శరీరం అంతా నాగలి పట్టుకుని పొలమును దున్నినప్పుడు పొలం ఎలాగైతే ఆయన విడిపోతుందో, యేసు వారి శరీరం విడిపోయింది.
భక్తుడు అన్నారు, సిలువను చూచు కొలది శిలలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుంది. యేసు వారి యొక్క సిలువను గమనిస్తుంటే నిజంగా యేసు ప్రభుని నువ్వు నమ్మిన వ్యక్తివైతే నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ప్రజలందరి కోసం, మొదటి మనిషి మొదలుకొని చివరి మనిషి వరకు అందరి పాపాల కొరకు, పాపుల కొరకు, అందరి పాపముల నిమిత్తం యేసు చనిపోయారు. అందరి పాపాలు యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. మీరు బైబిల్ కంఠస్థ పెట్టాలి వచనాలు. మనందరి దోషాలు అతని మీద మోపెను. ఎవరి మీద? యేసు యేసు ప్రభుపై మోపబడ్డాయి. ప్రభు వారి మీద మనందరి కొరకు వధించబడ్డారు. ఆయన యొక్క శరీరం అంతా కూడా చినిగిపోయింది. ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు, అంగీని చీట్లు వేసి పంచుకున్నారు. అయితే గమనించే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వధించబడి మనకు వస్త్రాలు ఇచ్చారు. వస్త్రాలు ఆయన వధించబడి అక్కడ ఏదేని తోటలో చర్మపు చొక్కాయలు ఇచ్చినట్లు మనకు వస్త్రములు ఇవ్వబడ్డాయి. మనకు వస్త్రములు ఇవ్వబడ్డాయి. దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను ఈ వచనములో చూస్తే రక్షణ వస్త్రము, నీతి అనే వస్త్రము ధరింప చేసి ఉన్నాడు. చూడండి, ఇట్లా మనందరికీ దేవుడిచ్చే వస్త్రం ఏమిటంటే ఆ యొక్క రక్షణ వస్త్రం. ఏం చెప్పండి? ఈవేళ మనందరికీ ఆయన సిలువ వేయబడి రక్తాన్ని చిందించి మనకి రక్షణ ఇచ్చారు. రక్షణ వస్త్రం. యేసు నాదు రక్తములో నన్ను ముంచారు. ఏం వెళ్ళిపోయింది? అనీతి వస్త్రం ఎడలించెను. అనీతి వస్త్రం వెళ్ళిపోయి యేసు నాదు రక్తములో నన్ను ముంచారు. అనీతి వెళ్ళిపోయింది. స్వనీతి వెళ్ళిపోయింది. నీతి కానిది వెళ్ళిపోయింది. అనీతి వస్త్ర మెడలిచెను యేసు నాదు రక్తమున ముంచెను. గమనించేటువంటి మాట ఏమిటంటే, లవోదికీయ సంఘముతో దేవుడు మాట్లాడచ్చు. ఆ సంఘముతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు చాలా బాగున్నాననుకుంటున్నావు, నీవు ధనవంతుణ్ణి అనుకుంటున్నావు. సంఘాన్ని, లవోదికీయ సంఘముతో ఆ యొక్క 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, 3వ అధ్యాయం 17వ వచనములో, నీవు దౌర్భాగ్యుడమును దిక్కుమాలిన వాడమును, దరిద్రుడమును, గుడ్డివాడమును, దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో చూస్తే నీవెలాగున్నావు? దిగంబరుడు ఉన్నావు. ఎలాగుందట? లవోదికీయ సంఘం ఎట్లా ఉంది? దిగంబరముగా ఉంది. దిగంబరముగా అంటే వస్త్రాలు లేకుండా ఉంది. ఆ సంఘానికి ఏమి లేవు, వస్త్రాలు లేవు. వస్త్రము లేనటువంటి రీతిలో ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మనము చేస్తూ, అలాగే 18వ వచనములో చూస్తే, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను ధరించుకొనుటకు నీవేంటి? ధరించుకోవటానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర తీసుకో. ఇప్పుడు లవోదికీయ సంఘానికి ఏమీ లేవు. చెప్పాలి గట్టిగా, వస్త్రములు లేవు. చాలా కొన్ని పర్యాయాలు కొంతమందికి వచ్చి ఏడుస్తూ ఉంటారయ్యా, నాకు కళ వచ్చిందయ్యా, కళ చాలా బాధ.
చాలా బాధ. ఒక ఆయన ఏడ్చేస్తున్నాడు, నా కళ్ళు వచ్చిందయ్యా, కల్లో నేను వస్త్రాలు లేకుండా రోడ్డు అంట వెళ్ళిపోతున్నట్లుగా. ఆ కళ్ళు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదయ్యా. ఎందుకు అట్లా వచ్చిందో తెలియదు. అలాగే ఒకసారి ఒక ఆమె వచ్చాయ్యా, చాలా బాధ. ఆమె వయసు 60 ఏండ్లు. అయితే నాకు ఒక కళ వచ్చింది, అందులో ఒక్కసారి కాదు చాలాసార్లు అదే. ఓ వేళ సైతాను కార్యమేమో ఇది, వస్త్రాలు లేకుండా నేను వెళ్ళిపోతున్నట్లు బజార్లో. ఏంటి పరిస్థితి ఏంటి? చాలా బాధ. అది జరగదు, సభ్య సమాజంలో ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు దిగంబరివి, నీకు వస్త్రాలు లేవు అంటే ఏమి కోల్పోయావు? వస్త్రాన్ని. అసలు లవోదికియా అనేటువంటి పట్టణంలో వస్త్రాలు తయారు చేసే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో తయారు చేసినటువంటి వస్త్రాల్ని వేరే ప్రాంతంలో అమ్మేవారట వెళ్ళి. వస్త్ర ప్రసిద్ధిగాంచిన ఈవేళ మన దేశంలో ముంబై అనే నగరము వస్త్ర పరిశ్రమలు ఉండేటువంటి నగరం. ముంబైలో సూరత్ ఉంది, వస్త్రాలు బాగా అక్కడ అమ్ముతారు. ఎవరైనా అక్కడి నుంచి కొని తెచ్చుకుంటారు వస్త్రాలు. ఏ షాపు వారు నేను అడగండి, ఎక్కడి నుంచి? సూరత్ 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 అంటారు. అలాంటి ఓ ప్రాంతం ఏమిటంటే లవోదికియా ప్రాంతం. దేవుడు ఏమంటున్నారంటే, నీకు వస్త్రాలు లేవు, దిగంబరివి. ఏమైంది? వస్త్రము కోల్పోయావు. నీ వస్త్రము కోల్పోయావు. ఏ వస్త్రం? రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు. ఎప్పుడు వచ్చింది రక్షణ వస్త్రం? ఇప్పుడు మనకి రక్షణ వస్త్రం అనేది ఎప్పుడు వచ్చిందో చెప్పండి, ఎప్పుడు వస్తుందో చెప్పండి. లేకపోతే రక్షణ వస్త్రం గలతీ పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు ధరించుకున్నారు? గట్టిగా చెప్పారు, ఎవరు ధరించుకున్నారు? ఇప్పుడు గమనించండి, మనము ఎవరిని ధరించుకున్నాం అంటే బంగారం లేకపోవచ్చు, మనకి మంచి మంచి వస్త్రాలు లేకపోవచ్చు, ఎంతగా మంచి మంచి వాచ్ లేకపోవచ్చు. గమనించేటువంటి మాట ఏమిటంటే, గోల్డ్ వజ్రాలు ధరించేవాడు గొప్పోళ్ళ, యేసును ధరించినోడు గొప్పోళ్ళ? చెప్పాలి గట్టిగా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. చెప్పాలి గట్టిగా, మీరు మాట్లాడట్లేదు. నాతో చెప్పండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు ధరించుకున్నామట? మనందరము క్రీస్తును ధరించుకున్నాం. మనందరము క్రీస్తును ధరించుకున్నాం. ఎట్లా ధరించుకున్నామంటే, బాప్తిస్మము పొందిన కాలములో మనందరము కూడా రక్షణ అనబడేటువంటి యేసు మన కొరకు వధించబడ్డారే. ఆ వధించబడిన యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకున్నాము. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, ధన్యులమా కాదా చెప్పండి. కాబట్టి మీరే నాకు అవి లేవు ఇవి లేవు, నాకు ఆ బంగారం లేదు, సారీస్ లేవు, అది లేదు, అంత కాస్ట్లీది లేదు అనకండి. అంతకంటే మించింది ధరించుకుని వారమై ఉన్నాం. అంతకంటే మించినవి రక్షణ వస్త్రాన్ని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే, ఆ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో బైబిల్లో ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడట. ఏం ధరించుకుంటారు? ఇవాళ ప్రస్తుతం మనందరము కూడా రక్షణ వస్త్రాలు ధరించుకున్నాం. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత తెల్లని వస్త్రములు ధరించుకుంటాం. అంటే మహిమ వస్త్రములు ధరించుకోబోతున్నాం. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, 61:3వ వచనములో వ్రాయబడిన మాట మనము గమనిస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును,
భారభరితమైన ఆత్మకు ప్రతి భారభరిత ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయనను వినాలి. ప్రియుని వచనములో చూస్తే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. ఏ వస్త్రం అట? ఉల్లాస వస్త్రాల్లో ఒక వస్త్రం ఏమిటంటే ఉల్లాస వస్త్రం. అలాగే గమనించాలి ప్రియులారా, మరొక వస్త్రం ఏమిటంటే స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రము అంటే దేవుడు మనకి ఎంత చక్కటి చక్కటి వస్త్రాలు సిద్ధపరిచారో. చర్మపు చొక్కాయిలు వారికి చేయించి తొడిగించారు. ఈవేళ మనకు ఎంత చక్కటి వస్త్రాలు. రక్షణ వస్త్రము, జయ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రము అది కీర్తనలు 30 సంకీర్తన 12వ వచనములో చూస్తే నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు. గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం. ఇలా చూడండి, గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. భవనానికి, రాజభవనానికి ముందు, కోటకు ముందు, భవనం ముందు కూర్చుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా మొర్దెకై బైబిల్లో శోషణ కోటలు, యూదులైన వారిని చంపడానికి ప్రయత్నించే ప్రధానమంత్రి. ఆ కాలంలో మొర్దెకై ఈ విషయం తెలిసి గోనె పట్ట కట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు పంపించింది, వస్త్రాలు పంపించింది. ఏంటి? గోనె పట్ట కట్టుకున్నాడు. నేను ఈ వస్త్రాలన్నీ వేసుకుని ఆనందించే కాలం కాదు. యూదులపైకి ఎట్లా శ్రమ రాబోతుంది, అందరినీ చంపించబోతున్నాడు, హామాను రాజుతో ముద్ర వేయించబోతున్నాడని చెప్పేసి అన్నారు. ఆ కాలంలో అహష్వేరోషు రాజుకి ఒక స్వప్నం వచ్చిందట. మరి చూడాలి, ఆ స్వప్నం ఏమిటంటే రాజుగారికి వచ్చే ఒక భయంకరమైన ఆ యొక్క కీడు, రాజుగారిని చంపబోతున్నారు. అది ఒక ఆయన తప్పించాడు. రాజుగారికి వచ్చేది తప్పించాడు. అప్పుడు మంత్రి వచ్చాడు. మంత్రి హామాను అడిగాడు, హామాను, రాజుగారికి వచ్చే కీడు, ప్రమాదం తప్పించినోడికి ఏం చేయాలి అన్నాడు. రాజుగారు గుర్రం మీద కూర్చోబెట్టి వస్త్రాలు వేయించి ఊరంతా తిప్పాలి, పట్టణం అంతా. అంటే ఆ యొక్క హామాను అనుకున్నాడు, ఇది నా గురించే, రాజుగారిని కాపాడేది నేనే, ప్రధానమంత్రి నేనే, కాబట్టి నా గురించే అని అనుకుని, మహారాజా ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అతను బహుమతులు ఇవ్వాలి, గుర్రం మీద ఊరేగించాలి, రాజవస్త్రాలు వేయించాలి, మంచి రాజు ధరించే వస్త్రాలు. అప్పుడు రాజు అన్నాడు, అక్కడ కూర్చున్నాడే ఆ మొర్దెకై, అతను తీసుకెళ్ళి నువ్వు చెప్పినవన్నీ చెయ్యి అని చెప్పి చెప్పినవన్నీ చెయ్యి, జరిగించు, మొర్దెకై విషయంలో జరిగించు అంటే గోనె పట్టకు బదులుగా ఏమొచ్చింది ఇప్పుడు? రాజవస్త్రాలు. శ్రమ వచ్చినప్పుడు గోనె పట్టలాంటి పరిస్థితి. ఆ గోనె పట్టలాంటి స్థితి, అదే ఉపవాసముతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాం. అప్పుడే నువ్వు కన్నీళ్లతోనే ఉన్నావు. నీ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తారు. నీ గోనె పట్ట విడిపించి నీకు సంతోష వస్త్రము ధరింపజేస్తారు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఈ వస్త్రాలన్నీ అందుకోవటానికి మనకి ఒక వస్త్రం ఉండాలి, చక్కటి వస్త్రము. ఆ యొక్క పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో చూస్తే, మీరు పెద్దలకు లోబడియుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని. వినాలి ప్రియులారా, దీన మనస్సు. ఏ మనస్సు? ఏ వస్త్రము చెప్పండి? ఏ వస్త్రం? దీన మనస్సు అనే వస్త్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము చినిగిపోయి, ఆయన శరీరము చినిగిపోయి, ఆయన వధించబడి, ఆయన నలిగిపోయి మనకేమిచ్చారు? ఈ వస్త్రాలు మనకిచ్చారు. ముఖ్యంగా ఇచ్చినటువంటి వస్త్రం, రక్షణ వస్త్రం మనకిచ్చారు. అందుకనే మీ అందరికీ చెప్పేది,
ఈ రక్షణ వస్త్రాన్ని కోల్పోతే, అంటే రక్షణ కోల్పోవటం, రక్షణ కోల్పోవటం అంటే యేసులో నుంచి తప్పించబడటం, జీవము గల దేవుని విడిచిపెట్టేయటం. కొంతమంది ఇంకా బాప్తిస్మాన్ని పొందట్లేదు. వాళ్ళకి రక్షణ వస్త్రం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. బాప్తిస్మం అంటే ఏమిటి? యేసు సిలువ అంగీకరించటం, నా కొరకు సిలువ వేయబడ్డారని అంగీకరించేదే బాప్తిస్మం. ఆ బాప్తిస్మాన్ని పొందడానికి ఎందుకు ఆలస్యం చేయాలి? ఎందుకు ఆలస్యం చేయాలి? సిలువ కరెక్ట్ కాదా? నువ్వు నమ్మట్లేదా? చాలా మందికి సిలువ నిజము, యేసు రక్తము ఆ యొక్క రక్తము చిందించి నిజము, సిలువ వేయబడిది నిజము, వధించబడిది నిజం. కానీ నేను ఇప్పుడు పొందుతాను బాప్తిస్మం, డిగ్రీ అయిన తర్వాత పొందుతాను బాప్తిస్మం, పెళ్ళి అయిన తర్వాత పొందుతాను బాప్తిస్మం, 30 ఏళ్ళ తర్వాత పొందుతాను బాప్తిస్మం, 50 ఏళ్ళకు పొందుతాను బాప్తిస్మం, వృద్ధున్నైపోయి పొందుతాను బాప్తిస్మం. యేసును ధరించుకోవటానికి అందుకే ప్రకటన 12వ అధ్యాయంలో సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఎవరిని? సూర్యుణ్ణి ధరించిన స్త్రీ. ఎవరిని ధరించుకుందో స్త్రీ అట? ఒక స్త్రీ ఉంది ప్రకటన 12లో. ఆ స్త్రీ ప్రకటన 12వ అధ్యాయంలో ఉండేటువంటి ఆ స్త్రీ సూర్యుడిని ధరించుకుంది. ఎవరి స్త్రీ? క్రైస్తవ సంఘము అనే స్త్రీ, క్రైస్తవ సంఘం అనబడే స్త్రీ నీతి సూర్యుడు అనే యేసు ప్రభుని ధరించింది. పాప మేరుగా నాటి ప్రభుని సిలువ వేయబడిన యేసునాథుని వైపు చూద్దాము. చిట్లించబడిన శరీరములో నుండి చిందించబడిన రక్తమును ఆ సిలువ నాథుని వైపు చూద్దాము. నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, దొరకనాము వారి ఎదుట పరిగసించి, దొరకనాము వారి ఎదుట పరిగసించి, పరిగసించిరి, పరిగసించిరి. శాపవాక్యములను పలికి శ్రీమాలు పెట్టిరి,
పాపమెరుగునట్టి ప్రభుని బాధ పెట్టింది. శాపవాక్యములు కలిగి శ్రమలు పెట్టింది. తిట్టినను మరల వారిని తిట్టడాయను, కొట్టినను మరల వారిని కొట్టడాయను. ఎవరైనా కొడుతుంటే తిరిగి కొట్టాలనుకుంటారు. కానీ ప్రేమమయుడేమో తన్ను చంపే జనుల ఎడల దయ చూపించాడు. తన్ను చంపే జనుల ఎడల దయ చూపి కుడి చేతి వైపున దొంగని రక్షించారు. నేడు నీవు నాతో పరదేశంలో ఉందన్నారు. అందుకే దైవజనులు అన్నారు, కడలేని ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ. ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరకదు, ఎక్కడ కనిపించదు. నన్ను చంపే జనుల ఎడల దయ, నన్ను చంపు జనుల ఎడల దయను చూపెను. నన్ను చంపు జనుల ఎడల దయను చూపెను. చిన్ను కాదం నన్ను ఆ కలవరి కొండ మీద రెండు ప్రవాహాలు కనబడుతున్నాయి.
ఒకటి రక్త ప్రవాహము, రెండోది ప్రేమ ప్రవాహము. కాలువలుగా రక్తం వెళ్ళ కారుచుండెను, పాలకుండవు యేసు చాలి బోరుచుండెను. రక్త ప్రవాహము, ప్రేమ ప్రవాహము, ఈ రెండు ప్రవాహాలు ఎక్కడ ఉన్నాయి? దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైనటువంటి ఆయన సన్నిధిని తలంచుకొనొచ్చు. మన నిమిత్తమై సిలువను పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. చిగురయ్యున్నటువంటి ప్రభువు మూడుగా మార్చబడినటువంటి ఈ మానవ జీవితములను మరలా చిగురించేటట్లుగా ఎండినటువంటి కర్రవలే పనికిరాని వారముగా ఉన్న మనలను ఆనాడు లేవి గోత్రపు కర్ర ఒక్క రాత్రిలో చిగురించినదో, పువ్వులు పూసినదో, బాదమ పండ్లు గలదాయినదో, అట్టి కార్యములోనికి ఎండినటువంటి జీవితము కలిగిన మానవులను చిగురింపచేసే అట్టి కార్యమును జరిగించుటకై చిగురయున్న ప్రభువు సిలువలో వేలాడి ఏమి చేతకాని వలె అంతటి బలమైనటువంటి దేవుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని యెషయా ప్రవచించినట్లు
బలవంతుడైనటువంటి దేవుడే బలహీనువలే మన నిమిత్తమై ఆ శిలువలో వేలాడినటువంటి ఆ కార్యమును లంచుకొనొచ్చు. ఆయన వైపు చూద్దాము. 2023 సంవత్సరముల క్రితము దేవుడి లోకానికి నరునిగా వచ్చి ఆయన రక్తమునివ్వడానికై ఆయన పొందినటువంటి సిలువ, ఆయన పొందినటువంటి శ్రమ, ఆయన పొందినటువంటి అవమానములు, నిందలు, దూషణములు మన నిమిత్తమై పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. బహిరంగముగా కర్ర సిలువ కనబడుచున్నది, కానీ ఎన్ని సిలువలు ప్రభువునకు కలిగినవో, నశించిన దానిని వెదకి రక్షించుటకై ఈ లోకమునకు వచ్చి వేసినటువంటి యేసుక్రీస్తు వారికి ఎన్ని సిలువలు. అందుకే 2 సిలువలు, ఒకటి ప్రభుని సిలువ, రెండవది మన సిలువ. ప్రభు పొందినటువంటి శ్రమ, ప్రభు కొరకై నీవు పొందవలసినటువంటి శ్రమ, ఆ సిలువ ఎంత ముఖ్యమై ఉన్నదో. నన్ను రక్షింప, నన్ను రక్షింప, మరణం ముందు సమాధి ఎన్నటికి గెలిచి ఉన్నా యేసు ప్రభునందే నున్న విశ్వాసంబే నాకు నుత్సవము కలుగ చేయు. చిన్నగు నా ప్రభు ఇంకెవ్వరు, సిలువ పడ్డ యేసుక్రీస్తే. మమ్మల్ని ఆదరించడానికై, మమ్మలను బ్రతికించడానికై, మమ్మల్ని ఆదుకోవడానికై విడిచిపెట్టినటువంటి దేవా, పాపముల నరులను విడిచిపెట్టినటువంటి దేవా, మా కొరకు ఈ లోకమునకు వచ్చి వేసినటువంటి దేవా, ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములలో వ్రాయబడినట్లు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకునేను, తన్ను తాను రిక్తునుగా చేసుకొనెను. అమ్మా, అయ్యా, ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి నరునిగా అంతగా తగ్గించుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ, ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నానని, నీ వంశమున సమస్త వంశములు ఆశీర్వదింపబడునని ఏ అబ్రహాముతో దేవుడు చెప్పారో, అబ్రహాం అంటున్నారు, ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు ఆ మాట అన్నప్పుడు మనం ఏ మాట అనగలము? ధూళికి ధూళి, బూడిదకు బూడిద. కాల్చబడిన కట్టెలను బట్టి
వచ్చినటువంటి బూడిద ఈరోజు ఆ కార్యమే మన హృదయమందు జరిగించబడినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు కాని ఎవడును నశింపవలని చెప్పక అందరూ మారు మనస్సు పొందవలను కోరచ్చు. మీ ఎడల దీర్ఘ శాంతము కలిగి ఉన్నారు అని పేతురు రాసిన 2 పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములు వ్రాయబడినట్లు అతి మారు మనస్సు మనలో ఉన్నదా? తగ్గింపు మనలో ఉన్నదా? ఒకవేళ నువ్వు మార్చబడి ప్రభు రక్తము చేత కడగబడినప్పటికీ నేను అయోగ్యుడను దేవా, మీరు పొందిన శ్రమ ద్వారా మీరిచ్చుచున్న ఆ రక్షణ పొందుటకు నేను అయోగ్యురాలను, నేను అశక్తుడను, అసక్తురాలను. శక్తి చాలదు నాయన. నా కొరకు నలిగిపోయిన ప్రభువా, నా కొరకు ముళ్ళ కిరీటమును కోరుకున్న ప్రభువా, నా కొరకు మేకులను కోరుకున్న ప్రభువా, నా కొరకు 39 కొరడా దెబ్బలను కోరుకున్నటువంటి దేవా, నా కొరకై కన్యని మరియ గర్భాన్ని కోరుకున్న దేవా, పశువుల తొట్టిను కోరుకున్న దేవా, పొత్తి వస్త్రములను కోరుకున్న దేవా, జయోత్సవములతో యెరూషలేమునకు శ్రమలకు ఎదురు వెళ్ళినటువంటి ప్రభువా, మీరు వెతుకుచున్న యేసును నేనని తన్ను తాను కనబరుచుకున్నటువంటి ప్రభువా, శ్రమ పొందడానికై, రక్తం ఇవ్వడానికై ఈ లోకములోనికి వచ్చి వేసిన దేవా, సర్వమానవాడిని రక్షించు మీ రక్తమును, అమూల్యమైనటువంటి మీ రక్తమును అనుగ్రహించిన దేవా, రక్షణ భాగ్యమును అనుగ్రహించి యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును తలంచుకొనొచ్చు. యేసు వారి రక్తము ద్వారా ఎన్ని ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించుచున్నారు. వాటన్నిటిని పొందునట్లు ఈ 40 దినాలు సిలువ ధ్యానములను, అయ్యో నేను పాపిని అని దుఃఖించడానికి కాదు, నా కొరకే శ్రమ పొందిన ప్రభువా మీకు స్తుతి అని ఆయన గాయములను, ఆయన రక్తమును తలంచుకొని స్తుతించే కార్యము ఈరోజు తగ్గింపు మనలో ఆ బూడిద వంటి ఆ కార్యము మనలో జరిగించబడి కన్నీళ్లతో స్తుతించి బండ సందులలో ఎగురు నా పావురమా, పేటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం అన్నట్లు మధురమైన స్వరాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా మధురమైన స్వరాన్ని ఆయన సన్నిధిలో ఆయన గాయములను ధ్యానించచ్చు. మనోహరమైనటువంటి ఆ ముఖమును సీనాయి పర్వతముపై ఊహకందనటువంటి ఉపవాసములో ఉన్నటువంటి మోషే ముఖము ఎలాగూ ప్రకాశించినదో అటువంటి మనోహరమైనటువంటి స్థితి ఈ 40 దినాల సిలువ ధ్యానముల ద్వారా పొందు భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన అట్టి కార్యమును బట్టి సద్వినియోగము చేసుకొనొచ్చు. ఈ 40 దినాలు మాత్రమే కాదు, పెళ్లి కుమార్తె ఎప్పుడు ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపరచబడు విశ్వాసి పెళ్లి కుమార్తె యొక్క వరుస కలిగిన వారు ప్రతి దినమును ప్రభు యొక్క సిలువ కార్యమును తలంచొచ్చు,
ఆయనను స్తుతించుచు, ఆయనను కనబరచుచు మహిమ స్థితికి ఆ గాయముల ద్వారా, ఆ శ్రమ ద్వారా మనకు కలిగినటువంటి ఆ సుఖమును, ఆయన రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ కార్యమును బూడిదకు ప్రతిగా భూదండ అన్నట్లు యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసాతును సోదరా మన దోషం ఎడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచి సోదరా మన దోషం ఎడబాపు ఈ మరణ వ్యాసంబుచి సోదరా. మోకరించి రెండు చేతులు జోడించి యేసుక్రీస్తుని సిలువ ఇప్పుడు ధ్యానము చేయు మాసతో సోదరా, మనస్సుతో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి సిలువ శక్తినిస్తుంది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైన మనలను బ్రతికింపచేసింది సిలువే కదా. సిలువ వేయబడిన యేసునాథుడే కదా. మునుపు మనము చీకటి అయ్యుండగా వెలుగులోనికి తెచ్చింది సిలువే. మనము దూరస్తులమై దేవునికి ఉండగా మనల్ని సమీపస్తులుగా చేసినది సిలువే. మనము దేవునికి శత్రువులమై ఉండగా దేవునికి బిడ్డలుగా మార్చివేసింది సిలువే. బలహీనులను బలపరిచేది సిలువే. సిలువ బలముతో పునరుద్ధాన బలముతో ఎంత బలముగా సేవ చేసింది అది క్రైస్తవ సంఘం. పునరుద్ధాన శక్తితో సిలువను గూర్చిన వార్త బలముగా ప్రకటన చేశారు. అనగా శక్తినిచ్చేది సిలువ. నాకై 3 సిలువలు సీతివా. చేతులు జోడించి 3 సిలువలు మోసితివా. నాకై 3 సిలువలు మోసితివా. 3 సిలువలు మోసి మూటి వలన కైలుకు కీడు సాగి
కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా. ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా. దేవా నాకు కనబడుమా, నాతో మాట్లాడుమా. దేవా అందరికీ కనబడుమా, అందరితో మాట్లాడుమా. కళ్ళు తెరవకండి, శబ్దము రానివ్వకండి.
రుణమూర్తి. అందరూ లేచి నిలబడదాం. నా దేవా నా నీ రుణము తీర్చగలనా. కళ్ళు మూసుకోండి. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. మహాఘనమైన తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. గొప్ప కార్యములను జరిగింప చేయుచున్న దేవా, మీకు అనేకమైన వందనాలు. పరిశుద్ధాత్మ బలముతో కార్యక్రమములు జరిగించబడుటకు మీ కృపను మీ మహిమను చూపించుచున్న దేవా, మీకు స్తోత్రములు నాయన. మీకు వందనములు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు ఈ 40 దినములు సిలువ ధ్యానములు, ప్రభు యొక్క సిలువ కార్యమును తలంచుకోవడము ద్వారా గొప్ప శక్తిని మేము పొంది దేవా మీ రాజ్యమునకు ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడు భాగ్యం ఇచ్చి మహిమ పొందుము. త్వరగా వచ్చుచున్న యేసు వారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయగల తండ్రి, సిలువ ధ్యానముల ద్వారా అందరూ సంపూర్ణులుగా మార్చబడి దేహముతో దేవుని మహిమపరచి ఎప్పుడూ దేవునికి ఘనతే అనే ఆలోచనను పుట్టించి మహిమ పొందము. మేఘమెక్కించుము. ఈ ఉద్దేశముతో 1938 సంవత్సరము జనవరి 31 దైవజనుడు దేవదాసువయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపరిచారు. ఆ ఉద్దేశము సంపూర్ణముగా నెరవేర్చబడుటకు కృప చూపి మహిమ పొందు. ఈ కార్యక్రమంలో ఉన్న అందరిని దీవించము. త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరయున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత కాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువనాథుడైన, రక్తధారి అయిన, పునరుద్ధానుడైన, ఆరోహణుడైన, త్వరగా రాబోవుచున్న, వరుడుగా రాబోవుచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని మనకెల్లరిಗೂ తోడై ఉండి సిలువ ద్వారా శక్తిని మనకిచ్చి బలపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును కాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారు చూండేను పాలకుండ యేసు చాలి పారు చుండేను పారు చుండేను పారు చుండేను పాప మేరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి శాపవాక్య నన్ను బల్కి శ్రీమాలు పెట్టిరి శ్రీమాలు పెట్టిరి శ్రీమాలు పెట్టిరి. అందరికీ మరణాత. మరణాత.